డార్లింగ్ నుంచి మంచి డాన్సర్ నెంబర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 2019లో రిలీజ్ అయిన సాహో తర్వాత ప్రభాస్ సినిమాల్లో డాన్స్ నెంబరే కనిపించలేదు. అందుకే డార్లింగ్ మాస్ చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడుతుందన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసి చాలా కాలమవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఒక్క సాహో తప్ప మిగతా సినిమాలన్నీ రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగానే ట్రై చేశారు. అందుకే ఏ సినిమాలో మాస్ సాంగ్స్ కి స్కోప్ లేకుండా పోయింది. రాధేశ్యామ్ సినిమాలో సాంగ్స్ ఉన్నా అది వింటేజ్ రొమాంటిక్ డ్రామా కావటంతో డాన్స్ కి స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత పౌరాణిక కథగా తెరకెక్కిన ఆదిపురుష్లో అసలు డాన్స్ నంబర్ కి స్కోపే లేదు. సలార్ సినిమాలోనూ పూర్తిగా సీరియస్ క్యారెక్టరే కావటంతో డార్లింగ్ స్టెప్ వేసేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. కల్కి 2898 ఏడీలో మంచి డాన్స్ నంబర్ ఎక్స్పెక్ట్ చేసిన మేకర్స్ ఆ రేంజ్ సాంగ్ ప్లాన్ చేయలేదు. దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ది రాజాసాబ్ మీదే ఉన్నాయి. పక్కా కమర్షియల్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కావటంతో ఈసారి ఫుల్ ట్రీట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీరబోతోంది అనే హింట్ కూడా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ది రాజాసాబ్లో ఫ్యాన్స్ కోరుకునే అన్ని మసాలా ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయనే హామీ ఇస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఉంటుందని, ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ 3 పాటలు రిలీజ్కి రెడీ అవుతున్నాయంటూ ఫ్యాన్స్లో జోష్ తీసుకొచ్చారు తమన్.